నమస్తే అండి. ఇప్పుడు మనము రవ్వ లడ్డు, మోతీచూర్ లడ్డు ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకోండి. దాన్ని సన్నగా కట్ చేసి ఇట్లా మిక్సీకి పౌడర్లా 2 కప్పుల ఉప్మా రవ్వ తీసుకోండి. దాంట్లో ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఒక కొబ్బరి చిప్ప ఉంది కదా, ఆ కొబ్బరి పొడి కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిసేటట్టు కలిపి పక్కకు పెట్టుకోండి. ఒక గంట సేపు నాననివ్వాలి. ఈ కొబ్బరి ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మన కొబ్బరి లడ్డూలకు. ఇది నానితే మనం కొబ్బరి అనేది, రవ్వ అనేది కొబ్బరిని బాగా పీల్చేసుకుంటుంది. ఆ టేస్ట్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకని అది ఒక గంట సేపు నాననివ్వండి, పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ కలిపి పెట్టేసి దాని తర్వాత కాజు, బాదాము, కిస్మిస్. బాదాము మనకు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక 20 బాదాం అయితే సరిపోతాయి. 20 బాదాము, 20 కాజు. ఇట్లా నెయ్యి వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించేసుకోండి కడాయిలో. మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. మళ్ళీ కిస్మిస్ లాస్ట్లో వేసుకోండి. ఫస్టే వేయకండి, కిస్మిస్ వేస్తే మాడిపోతాయి. అందుకే అవి 2 వేగాకనే మనం కిస్మిస్ వేసుకోవాలి. వేసుకొని అవి తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నెయ్యిలో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ, ఆ రవ్వను దాంట్లో వేసేసి వేయించేసుకోండి. మనం ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మనకు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అడగాలి అందరూ, అసలు ఇంత టేస్ట్ అసలు ఎట్లా వచ్చింది, మీరు ఎలా చేసిర్రు అని చెప్పేసి అడగాలి. ఇది ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు కుదరలేదు. పాలతోటి అలా చేస్తే కూడా రాలేదు. ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టీ గ్లాసుల చక్కెర, షుగర్ వేసి దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకోండి. ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని అది స్టవ్ పైన పెట్టేసుకోండి. అది కొంచెం కరిగే వరకు పెట్టుకోండి. కరిగి పాకం రావాలి. లైట్ పాకం, ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. లైట్ కొంచెం పాకం రావాలి. అప్పటి వరకు ఇంకో స్టవ్ పైన అది పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకు రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కొంచెం ఓపికతోటి ఇది చేసుకోవాలి. టైం పడుతుంది, ఒక 5-10 నిమిషాలు ఎక్కువ పడుతుంది టైము. కాకపోతే మనకు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకే ఈ విధంగా కొంచెం లైట్గా తీగపాకం రావాలి. ఎక్కువ తీగపాకం అవసరం లేదు. లైట్ తీగపాకం వచ్చిందంటే చాలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వను దీంట్లో వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకోవాలి. దాంట్లో కొంచెము ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచి పొడి కూడా వేసాను. ఇలాచి పొడి కూడా వేయండి పాకంలో. వేసి ఇప్పుడు రవ్వ కూడా వేసేసేయండి. ఈ విధంగా వేయించుకున్న రవ్వను కూడా వేసేసుకోండి. ఇట్లా వేసేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి తర్వాత రవ్వ వేసి కలుపుకోండి, బాగా కలుపుకోండి. మనం వేయించుకున్న కాజు, బాదం కూడా ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోండి. మన పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు ఈ లడ్డూలు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నన్ను నమ్మండి, చాలా టేస్ట్, చాలా అంటే చాలా టేస్ట్. అసలు అందరు అడుగుతారు ఇది ఎలా చేశారు అని చెప్పేసి అందరు అడుగుతారు. అంత టేస్ట్ ఉంటుంది. ఇది 10 రోజుల వరకు పాడవవు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే 2 నెలల వరకు అసలు పాడవకుండా అలానే ఉంటాయి. ఎందుకంటే బాగా వేయించుకున్నాం కాబట్టి టేస్ట్ అలానే ఉంటాయి. ఇప్పుడు మనము శనగపప్పుతోటి మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నాను. అదే కొలతతోటి అన్నీ చూపిస్తాను. ఇప్పుడు 1.5 కప్పు శనగపప్పు తీసుకొని ఈ విధంగా బాగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి. అది ఒక 2-3 గంటలు నానితే చాలు, నానిపోతుంది పప్పు. శనగపప్పును చాలామంది తినరు. ఎందుకంటే అది గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి, యాసిడిటీ వస్తుంది అని చెప్పేసి చాలామంది ఈ
శనగపప్పుని ఎక్కువ ప్రిఫర్ చేయాలి. శనగపప్పులో 100 గ్రాముల శనగపప్పులో 285 కిలోల క్యాలరీల శక్తి దొరుకుతుంది. మనకు కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీంట్లో 19 గ్రాముల ప్రోటీన్లు కూడా ఉంటాయి. 5 గ్రాముల ఫ్యాట్ ఎంత తక్కువ ఉంది చూడండి. 40 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 25 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 233 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. శనగపప్పు 2-3 గంటలు నానిన తర్వాత జల్లెట్లో వేసుకొని నీళ్ళన్నీ పొయ్యే వరకు ఉంచి అది కొంచెం ఆరాక దాన్ని మిక్సీలో వేసుకొని ఈ విధంగా బరకగా కొంచెం పలుకు ఉండేటట్టుగా మిక్సీకి వేసుకోండి. మొత్తం మెత్తగా వేసుకోకండి. నీళ్లు కూడా పోయొద్దు. అసలు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మొత్తం పొడి అయ్యే వరకు ఆరబెట్టుకోకండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా ఈ మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని చిన్న ముద్దల్లాగా ఈ విధంగా చూయించిన విధంగా వేసుకోండి. చిన్నగా వేసుకోవాలి, పెద్దగా వేసుకోకండి. పెద్దగా వేసుకుంటే లోపల ఉడకదు. అందుకే చిన్నగా ఈ చూయించిన విధంగా చిన్నగా వేసేసుకోండి. బజ్జీల్లాగా వేసుకొని అది మీడియం ఫ్లేమ్ పైననే వేయించుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్ పైననే వేయించుకోండి. సిమ్ కూడా పెట్టకండి. మీడియం ఫ్లేమ్ పైన వేయించుకొని కొద్దిగా ఎక్కువ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు. కొంచెం వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోవద్దు. కొద్దిగా వేగంగానే తీసేయండి, అంతే. శనగపప్పులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. దీన్ని తరచుగా పిల్లలకు పెడుతుండాలి, మనం కూడా తీసుకుంటూ ఉండాలి. గ్యాస్, యాసిడిటీ లాంటిది ఏమీ రాదు. అది మన అపోహ మాత్రమే. దీంట్లో షుగర్ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది మనం శనగపప్పు తరచుగా వాడుతుంటే. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. డయాబెటీస్ రాకుండా ఉండాలంటే మనం కాబూలీ శనగలు కూడా తరచుగా వాడుతూ ఉండాలి. 25% ఫైబర్ ఉంటుంది దీంట్లో. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండయి మనం శనగపప్పు, కాబూలీ శనగలు వాడుతూ ఉంటే. ఇప్పుడు మనము దూరగా వేయించేసుకున్నాం కదా, బజ్జీల్లాగా వేసుకున్నాము పప్పుని. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ బ్రౌన్ కలర్ వేయించేసుకోకండి, కొంచెం లైట్గా వేగితే చాలు. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పున్నర చక్కెర, షుగర్ వేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఒక ½ టీ గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం న్యాచురల్ కావాలి అని అనుకుంటున్నాము, అన్నీ న్యాచురల్గా కావాలనుకుంటున్నాం కాబట్టి మనము బీట్రూట్ తీసుకొని బీట్రూట్ని తురిమి దాని నుండి మనం జ్యూస్ తీసి కలర్ కోసము ఫుడ్ కలర్ వేయకుండా ఈ బీట్రూట్ జ్యూసే వేసుకుంటున్నాము. దీంట్లో ఒక ½ స్పూను ఇలాచీ పొడి కూడా వేసాము, యాలకుల పొడి ½ స్పూను. ఈ విధంగా బీట్రూట్ని కొద్దిగా ఒక పావంత బీట్రూట్ని తురిమేసి ఈ విధంగా ఫుడ్ కలర్కి ఆప్షనల్ మనము ఇది వాడుకుంటున్నాము బీట్రూట్ని. ఇది కూడా కలర్ అలానే వస్తుంది, కాకపోతే కొంచెం మెరూనిష్ కలర్ వస్తుంది, బాగుంటుంది ఇది కూడా. ఇప్పుడు మనం వేయించుకున్న శనగపప్పు పిండి ఉంది కదా, బజ్జీలాగా వేసుకున్నాం కదా, దాన్ని మిక్సీలో వేసుకోండి. మిక్సీలో బరకగా వేసుకోవాలి, అది కూడా బరకగా మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా బరకగా వేసుకోవాలి దాన్ని కూడా. ఇప్పుడు ఆ వేసుకున్న దాన్ని దీంట్లో ఆ పౌడర్ని దీంట్లో వేసేసుకోండి. చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు దాంట్లో ఇది వేసేసేయండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న శనగపప్పు బజ్జీలను దీంట్లో వేసుకొని ఉడికించుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లోనే ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అది కొంచెం మెత్తబడుతుంది, మనకు ముద్దలాగా వస్తుంది అన్నమాట. అప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక 5 నిమిషాలు. దాంట్లో 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. మనం వేయించుకున్న బాదాము, కాజు, కిష్మిష్ ఉన్నాయి కదా, నెయ్యిలో వేయించుకున్న బాదాం, కాజు, కిష్మిష్ అవి కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోండి. ఈ
ఈ విధంగా చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసి మనం కొంచెం చల్లారనివ్వండి. ఎక్కువ వేడిగా ఉంటే మనకు లడ్డూలు చుట్టడానికి రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని లడ్డూలు చుట్టుకోనికో వస్తుంది. ఎక్కువ వేడి ఉంటే మనకు చేతులు కాలుతాయి కదా, అందుకనే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే వాటిని చుట్టేసుకోండి. చల్లారిపోయినా అని లడ్డూలు వస్తాయి, ఎందుకంటే అది బాగా ఉడికినాయి కాబట్టి మంచిగానే వస్తాయి. మీరు చూడండి, ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎలా చేశారు మీరు అని అడగాలి అందరూ. సేమ్ ప్రసాదం లడ్డూలాగా ఉంటుంది టేస్ట్. అసలు ఇది ఏ యాత్ర నుంచి తెచ్చారు మీరు అని చెప్పేసి అడగాలి. ఆ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్. మోతిచూర్ లడ్డు రెడీ. డిఫరెంట్ స్టైల్లో మోతిచూర్ లడ్డు. ఇది 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇది కూడా ఒక 10 రోజులు మనము బయట పెట్టినా కూడా పాడవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు పాకం పట్టుకొని మనము ఏదో ప్రాసెస్ అదంతా అవసరం లేదండి. ఇది 5 నిమిషాల్లో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనము 250 గ్రాములంతా నువ్వులు తీసుకొని వాటిని బాగా దూరగా వేయించేసుకోండి. బాగా 5 నిమిషాల వరకు బాగా వేయించేసుకోండి. ఈ విధంగా వేగిపోవాలి. వేయించేసుకొని నువ్వులు తరచుగా వాడుతూ ఉండాలి. దీంట్లో కాల్షియం అనేది చాలా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మనం తరచుగా ఈ విధంగా నువ్వుల లడ్డూలు చేసుకొని పెట్టేయచ్చు. పాకం పట్టి అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా మీరు 5 నిమిషాల్లో చేసి మనం రోజు పిల్లలకు నువ్వుల లడ్డూలు పెట్టినట్లయితే మనము కాల్షియం ఇచ్చినట్లుగా అవుతుంది. మన కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఈ నువ్వులు తరచుగా వాడుతూ ఉండాలి. ఈ విధంగా కొంచెం జిగున్న బెల్లం తీసుకోండి. జిగున్న బెల్లం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. 250 గ్రాముల నువ్వులకు 200 గ్రాముల బెల్లం తీసుకోండి. కొంచెం తక్కువైనా పర్వాలేదు, నువ్వులు ఎక్కువనే ఉండాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వులను మిక్సీలో వేసుకొని మనం బరకగా వేసుకోవాలి. ఎక్కువ మెత్తగా వేసుకోవద్దు, కొంచెం ఇట్లా బరకగా వేసుకోవాలి. పలుకు ఉండేటట్టుగా, అన్ని మెత్తగా వేసుకోవద్దు. మనం కట్ చేసుకున్న బెల్లం ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకోండి. మనం 150 గ్రాములంత బెల్లం వేసుకున్నా సరిపోతుంది దీంట్లో. ఈ విధంగా జిగున్న బెల్లం కాబట్టి మనకు ఈజీగా లడ్డూలు వస్తాయి. ఇప్పుడు ఆ 2 కలిపి బెల్లము నువ్వులు 2 కలిపి మిక్సీకి వేసుకున్నాం కదా, వేసుకొని ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ బౌల్లో ఈ విధంగా అంతా బెల్లము నువ్వులు అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి అనమాట. మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని నెయ్యి వేసుకోండి. ఒక 2 టీ స్పూన్లంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. నెయ్యి బెల్లం అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు బాగా కలుపుకొని అప్పుడు లడ్డూలు చుట్టుకోండి. చూడండి ఎంత ఈజీగా లడ్డూలు వచ్చేసి. మీకు నేను దీన్ని షార్ట్ అవుట్ కూడా చేయలేదు. ఈ వీడియోని నేను ట్రిమ్ చేయలేదు. ఎలా నేను మిక్సీకి వేసానో ఆ విధంగానే చూపిస్తూనే ఉన్నాను. నేను ఒక 5 నిమిషాలు పట్టింది ఈ లడ్డూలు చేయడానికి. 5 నిమిషాల్లో ఈ లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక 10 రోజుల వరకు మీరు బయట పెట్టినా కూడా ఇవి పాడవవు. పాకంతో చేసినవైతే 1 నెల రోజులైనా పాడవవు. కాకపోతే ఇవి మనం పాకం చేయలేదు కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి ఒక 10 రోజులే ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రము 2 నెలల వరకు పాడవకుండా ఉంటాయి. ఈ విధంగా చేసి ఈజీగా చేసి పిల్లలకు మనము పెడుతూ ఉండాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.